ప్రియమైన మిత్రులారా, కలం పోరాటం డిజిటల్ మీడియా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మన్యం వీరుడు, బ్రిటిష్ వారిని గడగడలాడించిన వీరాది వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారు నిర్యాణం చెందిన ప్రదేశమైనటువంటి కృష్ణదేవిపేట అనే ప్రాంతానికి బయలుదేరుతున్నాం. విశాఖపట్నం నుండి 111 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ ప్రాంతం ప్రస్తుతం గోలుగొండ మండలం, అనకాపల్లి జిల్లాలో ఉంది. అలాగే నర్సీపట్నం నుండి ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం కూడా ఉంది. 27 ఏళ్ల వయసులోని అసువులు బాసి ప్రజలలో స్వాతంత్ర్యకాంక్షను రగిలించిన అల్లూరి వారి వీర సమాధిని దర్శించడానికి ఈరోజు మనం బయలుదేరి వెళ్తున్నాం. ఎన్నో పంట పొలాలు, చెట్లు, చేమలు, ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య ఈ అద్భుతమైన ప్రదేశం ఉంది. అందరూ తప్పక చూడాల్సిన ప్రదేశం. జీవితంలో కనీసం ఒక్కరోజైనా తెలుగువాడు ఈ ప్రాంతాన్ని సందర్శించాల్సిందే. అల్లూరి సీతారామరాజు బ్రిటిషు వారిని గడగడలాడించిన యోధుడు, ధీరుడు, శూరుడు, భరతమాత ముద్దుబిడ్డ. ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా పోలీసులు ఆ రోజు సీతారామరాజును బంధించి కొయ్యూరులో విడుదల చేసిన మేజర్ గుడాల్ అనే వ్యక్తి వద్దకు తీసుకుని వెళ్లారు. తరువాత ఎటువంటి విచక్షణ లేకుండా ఆయనను కాల్చి చంపారు. అల్లూరి తల్లిగారికి ఆ రోజు మరణ వార్తను కూడా వారు తెలియజేయలేదు. అంతటి దుర్మార్గానికి వారు పాల్పడ్డారు. అల్లూరి వారి చితాభస్మాన్ని సమీపంలోని వరాహ నదిలో కలిపారు. అల్లూరి చరిత్ర నేటి యువతకు ఎంతో ఆదర్శప్రాయం. దేశభక్తిని పెంపొందించే ఓ మహద్ గ్రంథం. ఇలాంటి ఎందరో త్యాగమూర్తుల వల్లే ఈరోజు మనం హాయిగా బతుకుతున్నాం. అటువంటి వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అల్లూరి ఒక మహోజ్వల శక్తి. ఆయన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం వల్లే స్వాతంత్రం సిద్ధిస్తుందని నమ్మి దాని కొరకే ప్రాణాలు అర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు. చూడండి చూడండి, ఈ ప్రాంతం ఎంత రమణీయంగా ఉందో. ప్రకృతి కాంతులతో, పచ్చదనంతో దేదీప్యమానంగా ఈ ప్రాంతం వెలిగిపోతుంది. పల్లెలే దేశానికి పట్టుబొమ్మలు అంటారు కదా. అటువంటి గిరిజన పల్లెలకు తన వంతు సహాయం చేస్తూ వారిలో చైతన్యాన్ని నింపిన మహామనీషి అల్లూరి. గూడెం జనాలకు బాస్ట్గా నిలిచిన మానవతావాది. ఈరోజు ఆయన నడయాడిన ప్రాంతాన్ని, నెత్తురోడిన ప్రాంతాన్ని చూడడానికి మనం వెళ్తున్నాం. చూడండి, అల్లూరి సీతారామరాజు ఆయన మన దేశానికి చేసినటువంటి సేవలు అమోఘమైనవి. చూడండి ఈరోజు ఆయన నిర్యాణం చెందినటువంటి కృష్ణదేవిపేట ప్రాంతంలోకి వచ్చాం. చూడండి ఆయన నడయాడిన ప్రాంతం, ఆయన స్నానం చేసినటువంటి వరాహ నదీ ప్రాంతం. ఈ వరాహ నదీ ప్రాంతంలోనే ఆనాడు అల్లూరి అనుచరులు సేద తీరేవారు, యుద్ధంలో శిక్షణను పొందేవారు, గుర్రపు స్వారీ చేసేవారు, విలువిద్యను అభ్యసించేవారు. అటువంటి వరాహ నది తీర ప్రాంతంలో మనం ఈరోజు ఉన్నాము. ఆ ప్రకృతి రమణీయ దృశ్యాలను మనం చూస్తున్నాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ ప్రాంతం. ఈ ప్రాంతంలోనే చూడండి, అల్లూరి వారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. మన నాయకులు అల్లూరి వారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూసపాటి అశోక గజపతిరాజు గారి చేతుల మీదుగా ఆ రోజు ఈ విగ్రహం ఆవిష్కరించబడింది. అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతం అండి ఇది ఆ మహానుభావుడు నడయాడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఆయన జీవితానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మనకి కనిపిస్తాయి. చూడండి, ఈ కొండను చూడండి. చదును చేసిన ఈ ప్రాంతంలోనే అల్లూరి వారు తన పరివారంతో సంచరించేవారు. ఇక్కడే ఆయన అనుచరులు వంట చేసుకునేవారు, విలువిద్యని అభ్యసించేవారు, యుద్ధానికి సంబంధించిన ప్రణాళికలను రచించేవారు, బస చేసేవారు. ఇది ఒక రహస్య ప్రాంతం. ఈ ప్రాంతం నుండే అల్లూరి వారు తన సైన్యంతో సేద తీరేవారు. ఇక్కడ నుండే పలు ప్రాంతాలకు గుర్రాల మీద సంచరించేవారు. చూడండి, ఇప్పుడు మనం అల్లూరి వారి సమాధికి వెళ్ళే దారిలో ఉన్నాం.
సమాధికి వెళ్ళే దారిలో ఉన్నాం. ఈ ప్రాంతంలో అల్లూరి జీవితానికి సంబంధించిన ప్రతి అంశం కూడా శిలాఫలకాల మీద చెక్కబడి ఉంది, రాతి ఫలకాల మీద చెక్కబడి ఉంది. ఆయన చరిత్ర, జీవిత విశేషాలు, విద్యాభ్యాసం, ఆయన ముఖ్య అనుచరుల గురించిన సమాచారం, ఆయన కుటుంబం, వీటికి సంబంధించినటువంటి ప్రతి అంశము కూడా ఇక్కడి ఫలకాలపై చెక్కబడి ఉంది. ఆయన ఏ విధంగా పోరాటం చేశారు, తన పోరాటాన్ని ఏ విధంగా బ్రిటిష్ వారి మీద ప్రదర్శించారు, ఆయన మీద ఆనాడే 10,000 రూపాయల వరకు కూడా ఆయన పట్టిస్తే ఇస్తామని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిందట. ఆ విధంగా బ్రిటిష్ సైన్యాన్ని మట్టుబట్టించడానికి ఒక మహాయోధుడు ఆంధ్రదేశం నుండి, తెలుగు నేల నుండి బయలుదేరాడు. ఇది మన తెలుగు జాతికి ఎంతో గర్వకారణం, ఎంతో గర్వకారణం. ఇప్పుడు చూడండి సమాచారం. గామ్ సోదరుల భూములను వశం చేసుకున్నట్టుగా ఆ రోజు బ్రిటిష్ వారు ప్రయత్నించినప్పుడు అల్లూరి వారు తన సైన్యంతో ఏ విధంగా వారిని మట్టుబెట్టారు, ఏ విధంగా వారి యొక్క ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు, ఏ విధంగా కృష్ణదేవి పేటలోని రక్షణ దళాల పట్ల పోలీస్ స్టేషన్ల పైన ఆ రోజు దాడి చేసి బ్రిటిష్ సైన్యాన్ని అల్లూరి సైన్యం గడగడలాడించింది. ఇటువంటి సమాచారాన్ని నేడు యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవే కదా మన చరిత్రకు ఆనవాళ్ళు, మన తెలుగు జాతి చరిత్రకు ఆనవాళ్ళు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఆయన జన్మ స్థలానికి సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ పలకాల మీద ఉంది. ఆయన ఎక్కడ విద్యను అభ్యసించారు, ఏ ప్రాంతంలో ఆయన సంచరించేవారు, వీటికి సంబంధించినటువంటి ప్రతి సమాచారం కూడా మనకి ఇక్కడ మనకు లభిస్తుంది. చూడండి ఎంత అద్భుతమైన దృశ్యం. మనం అల్లూరి సమాధి ఉన్నటువంటి ప్రాంతంలోకి వచ్చాము. ఈ సమాధి పక్కనే గంటం దొర సమాధి కూడా ఉంది. గంటం దొర అల్లూరి వారి ముఖ్య అనుచరుడు. ప్రతి సంవత్సరం ఈ సమాధి నెలకొన్న ప్రాంతంలో అల్లూరి వర్ధంతి సభలు విశేషంగా జరుగుతుంటాయి. అలాంటప్పుడు అందరూ తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించాల్సిన అవసరం చాలా ఉంది. చూడండి కలం పోరాటం టీం తరపున మేము ఈరోజు కృష్ణదేవిపేటకు వచ్చి అల్లూరి సీతారామరాజు గారి సమాధిని దర్శించుకున్నాం. ఆయన పాద పద్మాలకు జోహార్లు. జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు. ప్రతి తెలుగువాడి కూడా ఆయనను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆయన సమాధి ప్రాంతం ఏ విధంగా శోభిల్లుతుందో చూడండి. ఆయన మరణానికి సంబంధించిన తేదీ కూడా ఉంది. 12 మే 1924వ తేదీన ఆయన అసువులు బాశారు. బ్రిటిష్ దొరల చేతిలో ఆయన అసువులు బాశారు. దేశానికి ఒక రకమైన ప్రేరణను ఆయన అందించారు. ఆనాటి యువతరానికి ఆయన ప్రేరణగా నిలిచారు. ఎందరిలో స్వాతంత్ర కాంక్షను రగిలించారు. ఎందరికో ఆదర్శప్రాయమయ్యారు. అల్లూరి సీతారామరాజు ఆ పేరే ఒక చరిత్ర, ఆ పేరే ధైర్యానికి ఒక నిదర్శనం. చూడండి ఆయన చిత్రపటం, ఆయన యొక్క సమాధి, ఆయన అనుచరుడు గంటం దొరకి సంబంధించినటువంటి సమాధి. చూడండి నిత్యం ఇక్కడ పుష్పాలతో ఆయనకు అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ యొక్క సమాధి ప్రాంగణాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు కూడా మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. చూడండి నిత్యం దీప నైవేద్యాలతో ఆయన సమాధిని పరిరక్షిస్తున్నారు. ఇక్కడ కలం పోరాటం టీం తరపున మేము వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఇక్కడికి రావడమే చాలా అద్భుతమైన విషయం. ఎంతో శ్రమ కోర్చి ఈ యొక్క డాక్యుమెంటరీని కలం పోరాటం పాఠకులకు మేము అందిస్తున్నాం. నేటి చరిత్రకు ఆనవాలుగా నిలిచినటువంటి మహనీయుల చరిత్రను గురించి, మహానుభావుల చరిత్రను గురించి రేపటి యువతకు మనం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే మా ఈ ప్రయత్నం. చూడండి అల్లూరి నడయాడిన నేలండి ఇది. ఆయన మన కోసం ప్రాణాలు అర్పించిన నేలండి ఇది, మన కోసం ప్రాణాలు అర్పించిన నేల. చూడండి ఆయన సమాధి ఉన్నటువంటి ప్రాంతం. ఆ మహానుభావుడికి జోహార్లు అర్పిద్దాం, నివాళులు అర్పిద్దాం. చూడండి ఆయన నడయాడిన ప్రాంతం, అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతం. రోడ్డు మధ్యలో భారీ విగ్రహం, సామాజిక భవనం, పార్కు, సమాధి
ప్రాంగణం అంతా అద్భుతంగా ఉంది. చూడండి, అల్లూరి సీతారామరాజు పార్క్ కృష్ణదేవిపేట గోలుగొండ మండలం విశాఖపట్నం జిల్లాలో ఆనాడు ఉంది, నేడు అనకాపల్లి జిల్లాకి తరలిపోయింది. చూడండి చూడండి ఎంత అద్భుతమైన దృశ్యమో కదా. చూడండి చూడండి ఆయన శిలాఫలకాల మీద చరిత్రను లిఖించారు. చూడండి, నడి రోడ్డు ఒడ్డున సీతారామరాజు గారి నిలువెత్తు విగ్రహం. చూడండి చూడండి ఇది ఒక అద్భుతమైన చరిత్రకు ఆనవాళ్లు మిగిల్చినటువంటి ప్రదేశం. రేపటి తరానికి ఈ ప్రదేశాన్ని గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి పాఠశాలలోని టీచర్స్ తమ విద్యార్థులను ఈ ప్రాంతానికి తీసుకువచ్చి ఆ మహనీయుడి గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది. చూడండి, అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతం. చూడండి, వరాహనది ప్రాంతం, ఆయన సంచరించినటువంటి వరాహనది ప్రాంతం. ఇది అల్లూరి సమాధికి వెళ్ళే దారి. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి మన నాయకులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతాం. నిత్యం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖకు కూడా ఒక వినతిపత్రాన్ని మనం అందిద్దాం. అల్లూరి నడయాడిన నేలను అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉందని మనం తెలియజేద్దాం. చూడండి, అల్లూరి వారి తల్లిగారి సమాధి. చూడండి, రాజుగారి ప్రాణత్యాగం గురించి శిలాఫలకం మీద చెక్కించిన వేళ. చూడండి చూడండి ఇక్కడికి వస్తే మనకు తెలియని ఎన్నో విశేషాలు మనకు కనిపిస్తాయి. చూడండి, అల్లూరి సీతారామరాజు మైత్రి గ్రంథాలయం, ఆయన పేరిట ఓ గ్రంథాలయాన్ని కూడా పాలకులు నిర్వహిస్తున్నారు. చూడండి, కలం పోరాటం టీం తరపున మహానాయకుడికి నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ అల్లూరి, జోహార్ అల్లూరి. చూడండి 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 ఎంత అద్భుతమైన ప్రాంతం. చూడండి, ఇక మేము తిరుగు ప్రయాణం చేస్తున్నాం. చూడండి ఆయన ప్రాంతం ఈరోజు ఎలా ఉందో. కృష్ణదేవిపేట అల్లూరి వారు నిర్యాణం చెందినటువంటి ప్రాంతం, ఆయన మరణించినటువంటి ప్రాంతం. చూడండి ఈరోజు ఏ విధంగా శోభిల్లుతుందో. ఆ మహనీయుడి త్యాగఫలం వల్లే ఈరోజు మన ఉనికిని చాటుకుంటున్నాం. తెలుగువారికి కూడా ఓ చరిత్ర ఉందనే విషయాన్ని దేశానికి చాటి చెబుతున్నాం. సగర్వంగా మనకు తెలుగువాడు కూడా దేశభక్తితో చరిత్రను పావనం చేశాడనే విషయాన్ని లోకానికి మనం ఈరోజు తెలియజేస్తున్నాం. జోహార్ అల్లూరి, జోహార్ అల్లూరి. చూడండి, అల్లూరి పేరిట కట్టినటువంటి బస్ స్టేషన్. ఈ ప్రాంతంలో కూడా నేడు షాపులు, ఆసుపత్రులు, పాఠశాలలు అన్నీ కూడా ఉన్నాయి. నర్సీపట్నంకి చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం అండి ఇది, చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం. అందరూ కూడా తప్పక చూడండి ఈ ప్రాంతాన్ని. మీ యొక్క సెలవుల్లో మీకు పిల్లల్ని తప్పనిసరిగా అల్లూరి వారు నిర్యాణం చెందినటువంటి ఈ ప్రదేశానికి కృష్ణదేవిపేటకు ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. మన చరిత్ర గురించి నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. నేటి విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. చూడండి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. చూడండి, అల్లూరి సీతారామరాజు పేరిట నిర్వహిస్తున్నటువంటి మైత్రి గ్రంథాలయం. ఆ మహానుభావుడి పేరిట ఓ గ్రంథాలయాన్ని నిర్వహించడమే ఓ పెద్ద టాస్క్. అయినప్పటికీ కూడా అందరూ కూడా ఇక్కడ వారు సరిగ్గా ఆ యొక్క మహనీయుడికి నివాళులు అర్పిస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం, చాలా ఆనందదాయకమైన విషయం. జోహార్ అల్లూరి, జోహార్ అల్లూరి. ఓ మహానుభావ, నీవే నేటి చరిత్రకు ఆనవాళ్లు మిగిల్చి వెళ్ళిపోయావు. చూడండి అల్లూరి నడయాడిన నేల, మహానుభావుడు నడయాడిన నేల. ఈరోజు మేము ఈ కలం పోరాటం టీం తరపున ఈ యొక్క ప్రాంతానికి రావడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నేటి తరానికి ఒక మెసేజ్ ఇవ్వాలని, ఒక సందేశం ఇవ్వాలని మేము ఈ ప్రాంతానికి వచ్చాం. చూడండి, మనకి పల్లె వెలుగు బస్సులు కూడా కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో. చూడండి కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ కూడా మనకి ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. జోహార్ అల్లూరి, జోహార్ అల్లూరి. కలం పోరాటం, మన కలం మన బలం. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి. ధన్యవాదాలు.